రాజు రాంబాయ్ సినిమాలో ఎయిడ్స్ గురించి చూసారు కదా. ఇప్పుడు ఒక ప్రేమించిన అమ్మాయిని ఒప్పుకోలేదని ఎయిడ్స్ ఇంజక్షన్ ఇచ్చాను. దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంది సినిమాల ప్రభావం వల్ల ఇలా జరిగింది అంటున్నారు. కొంతమంది కాదు నిజ జీవితాలని సినిమాలుగా తీశారు అంటున్నారు. మనం రీసెంట్గా చూసిన మూవీ రాజు వెడ్స్ రాంబాయ్, దాంట్లో తన కూతురు తనని కాదనేసి తన తండ్రి స్వయంగా ఇంజక్షన్ ఇచ్చి తనకి కానికను చేస్తాడు. బట్ అది సినిమానే కావచ్చు, కానీ సినిమా ప్రభావితం చేసింది ఆ జనాలని అంటే అది కూడా నిజమైన సంఘటనని తీసుకునే ఆధారంగానే తీసిన సినిమా. సో ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే వాళ్ళ ముగ్గురు నాయన అమ్మ కొడుకు ముగ్గురికి హెచ్ఐవి ఉందంట. ముగ్గురికి హెచ్ఐవి ఉంది అనేసి వాళ్ళ తండ్రికి కూడా తెలిసింది. ఎవరికి? ప్రియురాలి తండ్రికి తెలిసి దూరం పెట్టాడు, వాళ్ళ కుటుంబానికి దూరంగా పెట్టి వద్దు అని చెప్పాడు. కానీ ఆ ప్రియుడు ఖచ్చితంగా తనని ఎలాగలాగో దక్కించుకోవాలి అనేసి బలింతంగా తన ఇంటికి వెళ్ళి తనకు సోకిన హెచ్ఐవి రక్తాన్ని ప్రియురాలకి ఇచ్చి తనకి బలింతంగా హెచ్ఐవి సోకించాడంట. మరి అతన్ని చూస్తుంటే అది ప్రేమ లేకపోతే పిచ్చ, అసలు ఏంటి అర్థం కాలేదు. నిజమైన ప్రేమ అయితే అలా చేస్తారా? తనతో కలిసి బతకాలి అనుకుంటే తను ఎలాగో చనిపోతాడు కొన్ని రోజులకి అని తెలిసి కూడా తన ప్రియురాలకి ఇచ్చాడంటే అసలు అది పిచ్చి అనిపిస్తుంది నాకైతే చాలా. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలంటారు? ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా మరి ఇప్పటి వరకు నెక్స్ట్ ఎవరు ఇలాగా చేయకుండా పోలీసులు అయితే వాళ్ళకి శిక్ష వేసి జీవితాంతం జైల్లో పెట్టి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను నేనైతే. ప్రభుత్వం ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నాను? ప్రభుత్వం ఎలాంటి ఈ హెచ్ఐవి సోకిన వ్యాధులు ఇట్లా ఉంటారు కదా, అలాంటి వ్యక్తులను పర్యవేక్షణలో పెట్టాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంకెవరితోనే కలుస్తున్నారా, వీళ్ళని పర్యవేక్షణలో పెట్టాలి. ఇది ఒక అంటూ రోగం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పర్యవేక్షణలో పెట్టాలి. అలా జరగనప్పుడు ఖచ్చితంగా ఇలా చేసే వాళ్ళు ఉన్మాదులు కూడా ఉంటారు. సో ఇలాంటి ఉన్మాదం ఇంకా కొనసాగకుండా ఉండాలంటే ఈ హెచ్ఐవి సోకిన వ్యక్తులనైతే మన గవర్నమెంట్ పర్యవేక్షణలో పెట్టాలి, ఎవరితో కలియకుండా చేయాలి. అలా చేస్తేనే ఖచ్చితంగా మన జనాల్లో మార్పు వస్తుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియా లేదా సినిమాల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అనుకుంటారా, లేకపోతే ఇంకేమైనా? కొంతమంది సినిమాల ప్రభావం కూడా ఉంది, సినిమాలో జరిగింది కదా అలాగే చేశారు అంటున్నారు. బట్ ఆ సినిమా ఎందుకు తీశారు? నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా చేసుకుని ఆ సినిమా తీశారు. సినిమాలో అయితే కల్పితం అయితే చేసి చూపించలేదు, నిజ జీవితంలో జరిగిన సంఘటనే వాళ్ళకి సినిమా ఆధారంగా చేసి చూపించారు. సో సినిమా ప్రభావం వల్ల ఇలా చెడిపోయారనేది ఎక్కడా లేదు. సో జనాలను చూసే సినిమా తీశారే కానీ సినిమాల ప్రభావం అయితే లేదు. సో ఇలాంటి ఉన్మాదం కలిగిన జనాలని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా చెప్తున్నా కదా, హెచ్ఐవి సోకిన ప్రతి ఒక్కరిని పర్యవేక్షణలో పెట్టాలి. గవర్నమెంట్ పర్యవేక్షణలో పెట్టి వాళ్ళ బాగోగులు వాళ్ళ కదలికలన్నీ చూసుకుంటూ ఉండాలి. జనసంచారంలోకి వెళ్ళనీయకుండా వాళ్ళకి ఎటువంటి కట్టుదిట్టాలు చేస్తేనే బాగుంటుంది. ఇలాంటి వాళ్ళని ముఖ్యంగా గవర్నమెంట్ వీళ్ళకి ఉరిశిక్ష చేయాలా. అమ్మాయికి నచ్చకుంటే గిట్ట అమ్మాయి దగ్గర పోవడమే తప్పు. ఎందుకంటే మనకు చట్టాలు ఉన్నాయి. అమ్మాయి ఇష్టం లేదన్నప్పుడు ఇంకా వానంత దుర్మార్గుడు ఎవరు కాదని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చూస్తే ప్రజలు భయపడే విధంగా గవర్నమెంట్ కూడా వ్యవహరించాలి. ఇవాళ ఏమవుతుందంటే ఇక్కడ గవర్నమెంట్కి అసలు ప్రజలు భయపడతలేరు. అసలు ఒక తప్పు చేసాను కూడా అసలు గవర్నమెంట్కి ఎందుకు భయపడతలేదు అర్థమవుతలేదు. ఇలాంటి వాళ్ళు ఇంకొక అమ్మాయికి ఇలాంటి విషయం జరగవద్దు. ఇది మొట్టమొదటి అయింది కాబట్టి ఇలాంటి వ్యక్తిని కంపల్సరీ ఉరి చేయాలని చెప్పేసి నేను గవర్నమెంట్కి తెలియజేస్తున్నా. పిల్ల నచ్చకుంటే ఇంజక్షన్లు వేస్తాడండి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాడు. సరే ఇప్పుడు తెలిసినవాడు వీడు వేసిండు, వీరి నుంచి టీనేజర్లు ఉంటారు, ఇప్పుడు 16, 17, 18 ఏళ్ళు కూడా ఇదే విధంగా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ కఠినంగా శిక్షించాలి, ఇలాంటివన్నీ ఉరేయాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే రీసెంట్ సినిమా వచ్చింది రాజు రాంబాయ్ అని చెప్పారు, దాంట్లో చూసి ఇన్స్పైర్ అయ్యాడానికి వచ్చా? అదేవిధంగా అనిపిస్తుందండి, సినిమాలు తీసేటప్పుడు కూడా కొద్దిగా సమాజానికి ఉపయోగపడేటువంటి మూవీస్ తీయాలి తప్ప ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూవీస్ కూడా హీరోలు తీయద్దని చెప్పి సినిమా డైరెక్టర్లు కానీ హీరోలు కానీ తీయద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలా ఒక ప్రాణం అంటే విలువైందండి, ప్రాణం కన్నా విలువైంది ప్రపంచంలో ఏది లేదు. ఇలా అలాంటి ప్రాణాలు కూడా పోయడానికి ఇంజక్షన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆ హెచ్ఐవి ఇంజక్షన్ వాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండో అది ఫస్ట్ గమనించాలి గవర్నమెంట్ కూడా. అసలు అంటే అతనికి హెచ్ఐవి ఉందని తెలిసి ఆమె నిరాకరించింది. అలాంటప్పుడు కంపల్సరీ వీని ప్రాణం పోయేది కాక ఇంకోళ్ళ ప్రాణం పోయడానికి చేసిన వాటి ఇట్లాంటివన్నీ ఎన్కౌంటర్ చేసిన వాడు తప్పలేదు. గవర్నమెంట్ ఇలాంటివి ఇతని పైన కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలాంటి మురుకులు చేయబట్టే సమాజం చెడిపోతుంది. అంటే పక్కోడు నేను చెడిపోయినా నా పక్కోడు కూడా ఏడిపోవాలనే ఉద్దేశంతో చేస్తున్నారు గవర్నమెంట్. అదే అండి, గవర్నమెంట్ ముఖ్యంగా దీని విషయంలో నేను ఏమనుకుంటున్నా అంటే గవర్నమెంట్ వైఫల్యం ఉంది. అసలు ప్రభుత్వాన్ని భయపడాలా ప్రజలు అనేటోళ్ళు ఇలా ఇవన్నీ చేస్తున్నా కూడా గవర్నమెంట్ పోనీ శిక్షిస్తాం అది అని
చెప్పేసి కాదు, ఇలాంటి చేసానికి కూడా భయపడాలి. అమ్మో ఇట్లా చేస్తే గిట్ట గవర్నమెంట్ చంపేస్తా అనే ఒక మనిషికి ఒక భయం అనేది కలిగే విధంగా గవర్నమెంట్ కూడా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. సోషల్ మీడియా సినిమాల వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఎంత సోషల్ మీడియా ఎంత చేసినా కూడా వాడు ఒక ఇంజక్షన్ తీసుకొని చేసేంత తెలివి ఉందంటే వాడు ఏదో చిన్నపిల్లగాడు కాదు, పెద్ద చిన్నపిల్లగాడు కాదు, తెలివనోడు కాదు, ఇలాంటి తెలిసి చేసిండు కాబట్టి కంపల్సరీ ఇట్లాంటివన్నీ మాత్రం వృద్ధి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే సోషల్ మీడియా సినిమాల వల్ల ప్రభావం ఇలా చేస్తారు కదా. సోషల్ మీడియా అంటే చిన్నపిల్లలు అయితే గట్రా సరే, టీనేజ్ కూడా అయితే గట్రా వీడు చేసిన తప్పు ఏదో తెలియక చేసిన అంటాం, కానీ పెద్దవాడు కూడా ఈ విధంగా అంత అవగాహన ఉండి ఆ విధంగా ఉన్నవాడు చేసిండంటే దానికి సోషల్ మీడియా ప్రభావం కాదు, ఇవి కావాలనుకొని చేసిండు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు శిక్ష పడాలని చెప్పి తెలియజేస్తున్నాను. జరిగింది కదా, ప్రేమించిన అమ్మాయికి మనడు అమ్మాయికి మోసం చేసి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది కదా, దాని గురించి మీ స్పందన ఏంటి? ఇప్పుడు మీరు రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రాంబాయ్ సినిమా రీసెంట్గా మొన్న వచ్చింది, అది చూసే ఉంటారు. అదేంటంటే ఇప్పుడు సినిమా నాయన అది, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ నాన్నకి హీరోయిన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక హెచ్ఐవి ఇంజెక్షన్ అమ్మాయికి ఇస్తారు, లాస్ట్లో చనిపోవడం జరుగుతుంది, అది సినిమా. కానీ ఇప్పుడు నాకు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుసా, ఆ సినిమాలో చూసినట్టే అతనంటే తండ్రి చేశాడు ఆ పని, దీంట్లో లవర్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు లవ్ చేసిన తర్వాత ఇప్పుడు దక్కలేదనుకో, మనము పొద్దున్న లేచిన కాడి నుంచి బ్రేకింగ్ న్యూస్లు చూస్తుంటాము, ప్రియురాలు దక్కని ఇది డిప్రెషన్లో ప్రియురాల్ని హత్య చేశాడు అని బ్రేకింగ్ న్యూస్లో చూస్తూనే ఉంటాము. కానీ ఇది చూసిన తర్వాత చాలా డిఫరెంట్గా ఉంది. అంటే సినిమా చూసిన తర్వాత వీడు ఇట్లా చేశాడా అని అనిపిస్తుంది నాకు. అది ఎంత దారుణం అది. ఇప్పుడు ఆయనకి హెచ్ఐవి ఉందయ్యా, హెచ్ఐవి ఉంది అని తర్వాత ఎలా ఒప్పుకుంటుంది ఎవరైనా సరే, ఎవరు బయట పెట్టట్లా. ఇప్పుడు హెచ్ఐవి ఎందుకు వస్తుంది? తిని కొవ్వెక్కి మదం ఎక్కి తిన్నదరక్క వీళ్ళు జల్సాలు చేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఎవరితో పడితే వాళ్ళతో తిరగడం వెళ్తే వీళ్ళకి రోగం అనేది ఒకటి అంటగట్టుకుంటారు. ఆ రోగం వీళ్ళకి వచ్చింది కాకుండా ఇప్పుడు చూడ్డానికి పైన బాగానే ఉంటాడు, కానీ లోపల అట్లా ఆ రోగం ఉందని ఎవరికి తెలుస్తుంది? అందుకని తెలియదు కాబట్టే ఒక ప్రాణం తీయాల్సిన ఇది మన ఏమంటారు, ప్రాణం తీసేంత ఇది ఎవరికి లేదు. అది పగ కక్ష. అంటే నాకు ఈ రోగం ఉన్నప్పుడు నీకెందుకు ఉండకూడదు అనే విధంగా ఎంత స్వార్థంతో వాడు అట్లా చేశాడంటే మరీ దారుణము. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణము. ఇది రియల్గా చూస్తే రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా చూసిన తర్వాత వీడు మైండ్లో కొట్టేసింది, నాకు దక్కని అమ్మాయి ఇంకొకళ్ళకి ఎందుకు దక్కాలి అని చెప్పేసి ఈ విధంగా చేశాడు. 100% పడింది. సినిమా ఎఫెక్ట్ కాదు, సినిమానే చెప్తున్నా నేను, అది సినిమా, ఇది రియల్ లైఫ్లో ఇలా చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఎవరికి అంత కక్ష తీసుకోవాల్సిన అవసరం లేదయ్యా. ఒక అమ్మాయి నిండు జీవితం నాశనం చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. అది ప్రేమ విఫలమైతే ఇప్పుడు సపోజు ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నారు, లవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో ఒప్పుకోనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూసి వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చేస్తారు, వీళ్ళకి నచ్చిన అబ్బాయికి వీళ్ళు చేసుకుంటుంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్గా పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత కరెక్ట్గా తాళి కట్టే మూమెంట్లో కూడా లేచిపోయిన వాళ్ళని మనం చూసాము. ఇది విఫలం అంటే ఏంటి, దీనికి ఒకటి చెప్పుకోవాలంటే అది ఒక టైంపాస్ అంటే ప్రేమ అనేది ఎక్కడ లేదు, ఓన్లీ టైంపాస్. దీనికి ఏమని చెప్పాలంటే ప్రేమ పేరుతో ఆడపిల్లల జీవితాలు నాశనం చేయడమే కాకుండా వీళ్ళు జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా వీళ్ళు చచ్చిపోవడం కాకుండా వాళ్ళని కూడా చంపేయడం జరుగుతుంది. ఎక్కడుంది ప్రేమ? 1960లో ప్రేమ అంటే అలా ఉంటుంది. 1970, 80, 90 దాకా కూడా ప్రేమలు అనేది స్వచ్ఛమైన ప్రేమలు ఉన్నవి. కానీ ఇప్పుడు ప్రేమలన్నీ తుస్సే, అన్నీ గ్యాస్, గాల్లో ఎగిరిపోతున్నాయి ప్రేమలన్నీ. ప్రాణాలు గాల్లోకి ఎగిరిపోతున్నాయి. ప్రేమించిన అమ్మాయి దక్కకుంటే చంపేయడం జరుగుతుంది. ఎన్ని చూస్తున్నాం, పొద్దున్న లేచిన కానించి రాత్రి వరకు ఇదే చూస్తున్నాం మనము. అలాంటిది పులి స్టాప్ పెట్టాలంటే పెట్టలేము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏంటంటే బ్రహ్మం గారు చెప్పినట్టు ఈ భూమి మీద కామాంధులు ఎక్కువైపోతారంట. కామంతో కళ్ళు మూసుకొని పోయేసి వావి వరుసలు లేకుండా
ప్రవర్తిస్తారంట. అలాగే జరుగుతాయి. బ్రహ్మం గారు చెప్పింది, ఆయన చెప్పింది అదే మాట అయితే నేను చెప్పింది కూడా అదే చెప్తున్నా. నేను బ్రహ్మం గారు ఏం చెప్పారో నేను కూడా అదే చెప్తున్నాను. సోషల్ మీడియా సినిమాల వల్ల ఇలా జరుగుతుంది 100%. ఎందుకంటే సినిమాలు కాదు, సీరియల్స్, సినిమాలు చూసి ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలు, ఎంత ఏజ్ వాళ్ళకి, 10th క్లాస్ పిల్లలు కూడా చెడిపోతున్నారయ్యా. వాళ్ళకి ఏం చెప్తాము? మూతి మీద ఇట్లా మీసం మొలవంగానే వాడు మొగోడైపోతాడా? ఆడపిల్లల జీవితం నాశనం చేయడమేనా? కానీ ఆ పిల్ల దక్కలేదంటే వీడు చచ్చిపోతాడు, వాడు చచ్చిపోయాడంటే ఈ అమ్మాయి చచ్చిపోతుంది. ఏంటిది? ఇప్పుడు ఎస్ ప్రేమనే, కానీ ఇంకోటి నేనేం చెప్తున్నానంటే నాయనా, ప్రతి ఒక్కరికి ఇప్పుడు లాస్ట్ స్టేజ్ వచ్చేసింది. ప్రపంచము అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి. నేను ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, 2020 నుంచి 2020 నుంచి మనకి దగ్గరకు వచ్చినాయి రోజులు. ఉన్న 4 రోజులు మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి అని నేను చెప్తున్నాను. ఇప్పుడున్న రోజులు ఎట్లున్నాయంటే చాలా దారుణంగా ఉంటాయి. మీరు ఇది కూడా నోట్ చేసుకోండి, నోట్ దిస్ పాయింట్. ఇప్పటి నుంచి ఎంత ఉగాది తర్వాత ఎంత దారుణాలు జరుగుతాయో మీరు చూస్తూ ఉండండి. ఇది కూడా నోట్ చేసుకోండి. రాను 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 ఇంకా ఎక్కువ దారుణాలు జరుగుతాయి, ఇంకా కామాంధులు ఎక్కువైపోతారు. ఇంకా ఆడపిల్లలు అనేది మనకి దక్కరింగా. నాకు కూడా 2 ఆడపిల్లలయ్యా, ఎంత జాగ్రత్తగా ఉంటున్నా నేను ఆ పిల్లల్ని చూసుకుంటూ. నేను అలాగా చూడండి, పిల్లలు మీరు ఇలాంటి పనులు చేసే పిల్లల్ని చంపేయడము, పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని మీ సుఖాలకు అడ్డం వస్తున్నారని చెప్పేసి పిల్లల్ని చంపేస్తున్నారు. అలాంటి పనులు చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవద్దండి అమ్మా, పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోవద్దండి. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసుకొని మీరు పిల్లల్ని కని మీరు ఇంకొకళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకొని పుట్టిన పిల్లల్ని చూడట్లేదు, చిన్న పిల్లల్ని చూడట్లేదు, వాళ్ళని కూడా చంపేస్తున్నారంటే ఎంత దారుణం ఇది. ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంట? శిక్షలు ఏం పడతాయి? ఇంకా శిక్షలు ఇంకా ఎంత కఠినమైన శిక్షలు అమల్లోకి వచ్చినా కానీ వీళ్ళు చేసే పనులు ఆపరు. ఇది మాత్రం నేను రాసిస్తా, వీళ్ళు చేసే పనులు ఆపరు. చంపడము ఉంటుంది, చచ్చిపోవడము ఉంటుంది, ఇంకా ఆడపిల్లల మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటాయి. బ్రహ్మం గారు చెప్పినట్టు ఆయన ఫస్టే రాసి పెట్టాడు, ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ ఇయర్లో ఏం జరుగుతుంది, ఏ టైంలో ఏం జరుగుతుంది అని చెప్పేసి బ్రహ్మం గారు రాసి పెట్టారు. దానికి తగ్గట్టే జరుగుతుంది. ఇంకా రాను రాను మనకి తిండి కూడా దొరకదంటలేండి. ఇంకా చూద్దాము, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో, ఎన్నెన్ని చెప్పుకోవాలి, చాలా చాలా ఉన్నాయి. దీని గురించి చెప్పుకోవాలంటే మీరు పిల్లల్ని నేనేమో ఒకటే చెప్తున్నానయ్యా, నేను చిన్న పిల్లలు దేవుడితో సమానం. అలాంటి పిల్లల్ని మనం పరాయి పిల్లల్ని ఒక దెబ్బ కొడితే అయ్యో పాపం అనిపిస్తుంది, ముద్దుగా కొట్టినా పాపం అనిపిస్తుంది మనకి. అలాంటి పిల్లల్ని మొన్న చూశారు కదా, ఆటో డ్రైవర్ ఏం చేశాడు, 5 లక్షలు అప్పున్నందుకు ఆ చెరువులో వేసేసి ముగ్గురిని చనిపోయారా లేదా అని చెప్పేసి అక్కడ కూర్చొని అరగంట వెయిట్ చేశాడు. ఏంటిది? 5 లక్షల అప్పుకే పిల్లల్ని చంపేయడము అంటే డబ్బు ఉంటే నువ్వు మగోడివైతే నువ్వు అప్పు తీర్చు. పిల్లలు ఏం చేశారయ్యా? ఆ పిల్లల్ని చెరువులో తోసేసి నువ్వు అక్కడ సినిమాలో, ఇప్పుడు సినిమా వేరు, అది మన రాజశేఖర్ గారి ఒక సినిమా ఉంది, మీరా జాస్మిన్, 3 పిల్లల్ని బావిలో తోసి చంపుతుంది కదా, ఆ విధంగా చంపేశాడు. ఏం చేస్తాము? అలా ఉందన్నమాట సమాజం. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యల తొక్కన ఏం చర్యలు తీసుకున్నా, ఎంత పెద్ద శిక్షలు వచ్చినా, ఎన్కౌంటర్ చేసినా కానీ ఆడపిల్లల మీద దౌర్జన్యాలు ఆపట్లేదు. ఎన్కౌంటర్ చేసినా కానీ ఆపట్లేదు, ఇంకా ఎక్కువైపోయినాయి. ఇంకేం చట్టాలు తీసుకొస్తారు? మరి అట్లాంటి చట్టాలు ఏమన్నా ఉంటే నేనేమంటున్నాను, మరి నడి రోడ్డు మీద ఏ అమ్మాయినైతే అఘాయిత్యం మీద పాల్పడ్డారో అది నడి రోడ్డు మీద ఉరి తీయాలి, లేకపోతే ముక్కలు చేసి చంపితే అప్పుడు అలాంటి శిక్షలు వస్తే బాగుంటుంది. కానీ ఇలాంటి శిక్షలు వచ్చినా కానీ వేస్టే, మారదు, సమాజం మారదు. బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుంది. ఇది నోట్ చేసుకోండి, బ్రహ్మం గారు చెప్పినట్టే జరుగుతుంది. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే జరుగుతుంది. రాను రాను ఈ భూమి మీద మగవాళ్ళల్లో కామం అనేది పుట్టుకొచ్చిన తర్వాత ఆడపిల్లల మీద ఇంకా వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తారనేది బ్రహ్మం గారు చెప్పారు.